అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారో? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి వెడ్నెస్డే రోజు ఈవినింగ్ టు నైట్ వ్లాగ్ అనమాట. టైం ఇప్పుడు అరౌండ్ 4:30 అట్లా అవుతుంది. ఇక్కడ నేను ఈవినింగ్ స్నాక్ కోసం అని చెప్పి బేల్పూరి అంటాం కదా, అది చేస్తున్నాను. ఈరోజు చిద్వి ఇంకా స్కూల్ నుంచి రాలేదు. యూజువల్గా అయితే 3:40 3:50 కంతా బస్కి వస్తాడు. బట్ ఈరోజు వెడ్నెస్డే కాబట్టి ఇలాగా ఎవ్రీ వెడ్నెస్డే వాళ్ళకి స్పెషల్ క్లాస్ ఉంటుంది అనమాట. ఇట్లా స్పెషల్ క్లాసెస్ ఏవైనా ఉన్నప్పుడు మనమే పికప్ చేసుకోవాలి. స్కూల్ బస్సు ఇంకా నార్మల్గా ఆ స్కూల్ అయిపోయే టైంకే వస్తుంది కాబట్టి ఇంకా రామ్ అటు నుంచి అంటే వాడిని పికప్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఇంకా వాళ్ళు వచ్చేలోపు చేద్దామని ఇది స్టార్ట్ చేశాను. ఇదైతే జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. అన్నీ వేసి కలపడమే బొరుగుల్లోకి. అదే మరమరాలు అంటారు కదా, మేము మా సైడ్ బొరుగులు అంటాము. ఆనియన్స్, టొమాటోలు, ఇంకా పప్పులు, పల్లీలు, ఇంకా సాల్ట్ కొంచెం, ఇంకా కారం, కొంతమంది పచ్చిమిర్చి లేదంటే కారం పొడి వేసుకుంటారు. మేము దానికి బదులు మామూలుగా పల్లీ పొడి ఉంటుంది కదా, మనం రైస్లోకి టిఫిన్స్లోకి తింటాము, ఆ పల్లీ పొడి వేసి కలుపుతాము. ఇంకొంచెం నెయ్యి కూడా వేస్తానమాట నేనైతే. ఇంకా అన్నీ కలుపుకోవడమే. ఇంకా మిక్చర్ ఉంటే బాగుంటుంది కానీ ప్రస్తుతానికి ఇంట్లో మిక్చర్ లేదు. ఈలోపు చిద్వి రాము వచ్చారు. ఎందుకు టైర్డ్ అయినావు అంతగా? పడుకుంటావా? ఇంక పోయి కొంచెం తింటావా? పియ్యి ఉన్నాయి ఈరోజు. అస్సలు కారం వేయలేదు, కొంచెం తిను. సరే లిప్ బామ్ పూసుకున్నావా? నేను చెప్పాను నీకు లేదు కదా. ఎందుకు నాన్న? బాగుంది కదా, కూర్చొని తినైతే కొన్ని. వద్దా? సరే పోయి పడుకోపోద్దుకుంటే. కారం లేవు కదా, తినచ్చు కదా చిద్వి. స్కూల్ డేస్లో మార్నింగే లేస్తారు కాబట్టి ఇంకా ఈవినింగ్ వీడికి ఒక 1/2 hour to 1 hour అన్నా కంపల్సరీ నిద్ర కావాలన్నమాట. అందుకే ఇప్పుడు ఫుల్ నిద్ర వస్తుంది. అది కాక ఫుల్ టైర్డ్ అయిపోయినాడంట. అందుకు నాకేం వద్దని చెప్పి పోయి పడుకున్నాడు. వీడు నిద్రను అస్సలు కంట్రోల్ చేసుకోలేడు. ఇంకా పనుకోనిలే అని వాడి కోసం కొన్ని తీసిపెట్టి ఇంకా మేమిద్దరం మళ్ళీ ఇంకొక బౌల్ ఎందుకులే అని దాంట్లోనే తినేసాము. రామ్ కాఫీ తాగేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాడు. నేను ఈలోపు కొంచెంసేపు ఎడిటింగ్ వర్క్ చేసుకున్నాను. దెన్ టైం ఇప్పుడు 5:30 అట్లా అవుతుంది. ఈ మధ్య సన్సెట్ కొంచెం లేట్ అవుతుంది, ఇంకా స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇక్కడ చిద్వి ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటున్నారు. ఇప్పుడు వన్ లేపితే కొంతసేపు ఆడుకొని వస్తాడు. చిద్వి నాన్న మీ ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారు బయట. ఇప్పుడు బాగున్నాయా అవి? ఇప్పుడు ఎందుకు బాగాలేవు మరి? మెల్లగా. హంగ్రీ? National Backwards Day. అంటే You wear your clothes backwards. ఎట్లా పోతున్నావు జాకెట్ వేసుకోకుండా? బిగ్గు జాకెట్ వేసుకోపోవచ్చుగా చిద్వి, సరిపోదు అది. లేదా చెల్లకలేదా బయట? It looks like it's cool, but it's not. It's not. లాస్ట్ ఇయర్ అయితే ఈ టైంలో లైక్ ఇట్లా మార్చ్ ఫస్ట్ వీక్ ఈ టైంలో ఆడుకునే వాళ్ళు కాదు. అంటే హాలిడేస్లో ఆడుకునే వాళ్ళు కానీ ఇట్లా వర్కింగ్ లైక్ స్కూల్ డేస్లో ఈవినింగ్ ఆడుకునే వాళ్ళు కాదు. బికాజ్ లాస్ట్ ఇయర్ చాలా చలి ఉండేది. ఈ ఇయర్ కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ చాలా చలి తక్కువ ఉంది. అందుకు ఇంకా స్కూల్ నుంచి వచ్చినాక కూడా పిల్లలు ఒక 1 to 2 hours ఆడుకుంటున్నారు. నేను చిద్విని అయితే ఒక 40 minutes to 1 hour అయితే పంపిస్తాను. మళ్ళీ వాడు వచ్చి ఇంకా హోంవర్క్ అది చేయాలన్నమాట. అందుకు ఇంకా ఫుల్ వాళ్ళ పిల్లలు ఫ్రెండ్స్ అందరూ ఆడుకున్నంతసేపు ఏం పంపిను కానీ ఒక 1 hour అన్నా మంచిగా ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది అన్నట్టుగా పంపిస్తాను. సో ఈలోపు చిద్వి వచ్చేలోపు నేను దోసపిండికి నానబెట్టున్నాను. ఇంకా అది గ్రైండ్ చేసి ఇంకా సింక్లో ఉన్న సామాన్లన్నీ కడిగేసి ఇంకా నేను అట్లా కాఫీ తాగుతాం అనుకున్నాను. ఇంకా నా కాఫీ అయిపోయే టైంకి చిద్వి కూడా వచ్చాడు. ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తొందరగా వెళ్ళిపోయినారంట, అందుకు తొందరగా వచ్చాడు. లేదంటే ఇంకొక 20 minutes లేట్గా వచ్చేవాడు. ఇంకా పిల్లలందరూ లైక్ 7, 7:15, 7:30 వరకు ఆడుకుంటారు. కానీ ఇంకా నేను మధ్యలో చిద్విని పిలుస్తాను హోంవర్క్ అది చేయాలని చెప్పి. ఇంకా పిలిస్తే వస్తాడు. ఇంకా వాడు వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మిల్క్ తాగేసి హోంవర్క్ స్టార్ట్ చేశాడు. నేను ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి నా స్కిన్ కేర్ రొటీన్ నాదేం పెద్దగా ఏముండదు. ఎప్పుడు లైక్ ఫేస్ వాష్ చేసుకోవడం మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి, లైక్ మార్నింగ్ స్నానం చేసినప్పుడు ఇంకా ఈవినింగ్ ఇట్లా
ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత సెటాఫిల్ మాయిశ్చరైజింగ్ లోషన్ ఇంకా లిప్ బామ్ ఇంకంతే ఉంటుంది, ఇంక పెద్దగా ఏముండదు. సమ్మర్లో అయితే అలోవెరా జెల్ అప్లై చేసుకుంటాను. తర్వాత నేను ఇంకా ఈవినింగ్ దీపారాధన చేశాను. డైలీ పొద్దున అయితే రామ్ చేస్తాడు, ఇంకా ఈవినింగ్ నేను చేస్తుంటాను. చిద్వి డైలీ హోంవర్క్ చేసేదంతా మన ఇండియా సబ్జెక్ట్స్ ఆ సిలబస్ అండి. ఇక్కడ స్కూల్స్లో అయితే అసలు హోంవర్కే ఉండదన్నమాట. ఇప్పుడు చిద్వి 2nd గ్రేడు, ఈవెన్ 5th గ్రేడ్ వరకు అసలు ఏం ఉండదంట. నేను 1st గ్రేడ్లో అనుకున్నాను, మేబీ 2nd గ్రేడ్ నుంచి అట్లా ఉంటుందేమో అనుకున్నాను, కానీ బట్ అసలు ఉండదంట. మిడిల్ స్కూల్కి వెళ్ళే వరకు అంటే 6th గ్రేడ్కి వెళ్ళే వరకు వీళ్ళకి అసలు హోంవర్క్సే ఉండవు అనమాట. నాకు అసలు ఇది మంచిగా అనిపించలేదు. అంటే లైక్ మనకి చిన్నప్పటి నుంచి హోంవర్క్స్ అలవాటు చేస్తేనే కదా అప్పటికి అలవాటు అవుతుంది. బట్ వీళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఫ్రీగా వదిలేస్తారనమాట. 6th గ్రేడ్కి వచ్చినాక కొంచెం హోంవర్క్స్ అవన్నీ స్టార్ట్ చేస్తారంట. అప్పుడు ఇంకా చిన్నప్పుడు అలవాటు లేని పిల్లలు అప్పుడు కొంచెం బర్డన్గా ఫీల్ అవుతారు కదా అనిపిస్తుంది నాకు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ యుఎస్ఏలో స్కూల్స్లో మన పిల్లలకి ఏ సిలబస్ ఉంది ఏంటి అనేది కూడా పేరెంట్స్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలీదు. అంటే మనకి కొంచెం కొంచెమే తెలుస్తుంది. అది ఎలాగంటే ఎవ్రీ లైక్ థర్స్డే ఆ వీక్లో జరిగిన వర్క్ షీట్స్ అన్నీ ఇంటికి పంపిస్తారనమాట థర్స్డే ఫోల్డర్లో. సో అలాగా మనకి ఆ వీక్లో వాళ్ళు ఏమి చదివారు ఏమి చిదిగినారు అనేది అప్పుడే తెలుస్తుంది. అంతేగాని మనకి లైక్ ఇప్పుడు మనకి ఇండియాలో అనుకోండి, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందే బుక్స్ అన్నీ ఇంటికి పంపించి బుక్స్కి అదేంటి కవర్లు వేయమని అలాగా పంపిస్తారు కదా, అప్పుడన్నా మనకి తెలుస్తుంది. మనకి ఇండియాలో సిలబస్ ఏముంది ఏంటి అనేది అంతా తెలుస్తుంది. కానీ బట్ ఇక్కడ ఏంటంటే స్కూల్లో కొన్ని బుక్స్ ఇస్తారు, ఆ బుక్స్లో ఏమున్నది మనకు తెలియదు అనమాట. ఆ బుక్స్లో అంతా వర్క్ షీట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ బుక్స్ ఇంటికి పంపిస్తారనమాట. అప్పుడు తెలుస్తుంది మనకి అసలు వీళ్ళకి ఏ సిలబస్ ఉంది ఏంటి అనేది. అంతేకాని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి ఇయర్ స్టార్టింగ్లోనే వీళ్ళకి అసలు ఇయర్ ఏ సిలబస్ ఉండబోతుంది అనేది తెలీదు. ఓన్లీ ఒక వే ఏంటంటే మనకి వీళ్ళు ఏం చదువుతున్నారో ఏంటి తెలుసుకోవడానికి ఇంకా థర్స్డే ఫోల్డర్ అని చెప్పాను కదా, ఇంకా దాన్ని చూస్తే మనకు తెలుస్తుంది అనమాట. బట్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ సిలబస్ కంపారిటివ్లీ మన ఇండియన్ స్టడీస్తో పోలిస్తే సిలబస్ తక్కువ ఉంటుంది. కానీ బట్ ఉన్న ఆ తక్కువ సిలబస్సే చాలా అంటే ప్రాక్టికల్గా ఉంటుంది అనమాట. అంటే మనది కొంచెం బట్టి టైప్ ఉంటుంది కదా, వీళ్ళది అలా ఉండదు. కొంచెం చిన్నదానికైనా బ్రెయిన్ కంప్లీట్గా పెట్టి థింక్ చేసేలాగా ఉంటుంది. అది నాకు బాగా అనిపిస్తుంది. కానీ బట్ సిలబస్ అయితే కంపారిటివ్లీ మన ఇండియాతో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది. కొంచెం సిలబస్ ఉన్నా మనకి ఇట్లా కొంచెం కొంచెం అన్న హోంవర్క్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ బట్ వీళ్ళకి హోంవర్క్స్ అనేదే ఉండవు. మనకి ఇండియాలో 5 to 6 సబ్జెక్ట్స్ దాకా ఉంటాయి కదా, నాకు తెలిసి ఎల్కేజీ యూకేజీ నుంచి అన్ని సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చిద్వి 2nd గ్రేడ్ అయినా వీళ్ళకి మెయిన్ ఇంగ్లీషు మ్యాథ్ అవి 2 ఉంటాయి. ఇంకా సైన్స్ కూడా ఎప్పుడోసారి సైన్స్ వర్క్ షీట్స్ ఉంటాయి అన్నమాట, అంతే. ఇంకా అంతకు మించి ఉండవు. ఇంకా స్పానిష్ వచ్చేసి 2nd లాంగ్వేజ్ క్లాస్కి వెళ్తారు, అవి వర్క్ షీట్స్ లాంటివి ఏమి ఉండవు. జస్ట్ క్లాస్ స్పానిష్ నేర్చుకోవడానికి అన్నట్టుగా క్లాస్ ఉంటుంది, అంతేగాని ఇంకా మనలాగా 5-6 సబ్జెక్ట్స్ ఉండవు. ఇంకెలాగో వీళ్ళకి హోంవర్క్స్ ఉండవు కదా, ఇంకా ఆ టైంని మన ఇండియా సబ్జెక్ట్స్కి స్పెండ్ చేస్తే బెటర్ అని చెప్పి ఇంకా నేను ఇలా చేస్తుంటాను. ఇది ఇప్పుడే కాదు, నేను కొరియాలో ఉన్నప్పుడు వ్లాగ్స్ చూసిన వాళ్ళకైతే తెలుసు. అప్పుడు కూడా ఒక 2.5 years అయింది నేను ఇది స్టార్ట్ చేసి. ఇంకా అప్పటి నుంచి అట్లా ఫాలో అవుతున్నాము, ఒక్కొక్క రోజు ఒక సబ్జెక్ట్ లాగా. మాకైతే ఎప్పటికైనా ఇండియాకి రావాలని ఉంది. అట్లా ఇండియాకి వచ్చినప్పుడు ఇంకా ఇండియా స్కూల్స్కి వెళ్ళినప్పుడు వీడికి ఇవన్నీ కొత్త సబ్జెక్ట్స్ అనిపించకూడదు కదా. సో ఇలా చేయడం వల్ల ఒక ఐడియా ఉంటుంది. అఫ్ కోర్స్ నేను స్కూల్లో టీచ్ చేసినంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే టీచ్ చేయలేకపోయినా అట్లీస్ట్ వీడికి ఇదేంటో కొత్త సబ్జెక్టే అనుకోకుండా ఒక ఐడియా కోసం ఇంకా ఇలా చేస్తుంటాం అన్నమాట. ఈ టైంలో వాడికి ఏమైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేసుకుంటూ ఇంకా నేను యూట్యూబ్ ఎడిటింగ్ వర్క్ ఏదైనా ఉంటే చేసుకుంటుంటాను. దెన్ ఈలోపు రామ్ వచ్చి ఇక్కడ ద డీమాన్ కొరియన్ మూవీనో సిరీసో నాకైతే తెలియదు కానీ అది చూసుకుంటున్నాడు. Humans are never symmetrical. సిమెట్రికల్ అంటే Same thing on both sides. ఓ ఇజ్ ఇట్? Yeah. డిమానా అంటే డీమాన్ అంటే దయ్యం అని అర్థం. దయ్యం కాదంట, మరి ఎనిమి అంట. చూడు, సినిమా చూస్తున్నావు నీకే తెలియదు మీనింగ్, అయినా చూస్తాను. బాగుందా రా? ఎప్పుడు చూసినా ఈ మధ్య రామ్ అయితే ఒక 1 year నుంచి కదా, ఒక 1 year నుంచి ఎప్పుడు చూసినా ఈ డ్రామాస్ చూస్తుంటాడు. డ్రామాస్ ఆర్ కొరియన్ మూవీస్ చూస్తుంటాడు, చాలా బాగుంటాయంట. ఇంతకుముందు చూసేవాడు కదా, వన్స్ అవి చూసినాక ఇంకేవి నచ్చట్లేదంట. అట్లా చూస్తాను నేనైతే, ఎప్పుడు చూడనవి.
మీలో ఎంతమంది కొరియన్ మూవీస్ ఆర్ డ్రామాస్ చూస్తారు చెప్పండి. నేనైతే చూడను. వీక్ డేస్లో చిద్వికి టీవీ టైం అంటే ఇంక ఇప్పుడే అనమాట. హోంవర్క్ అది అంతా అయిపోయిన తర్వాత డిన్నర్ తినే ముందు వరకు ఇక్కడ యాజ్ యూజువల్ హనుమాన్ చాలీసా పెట్టాడు. ఇంకా హనుమాన్ మూవీ వచ్చినప్పటి నుంచి ఆ టీవీ టైం ఇచ్చినప్పుడల్లా ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2-3 సార్లన్నా హనుమాన్ చాలీసా చూసిన తర్వాతనే ఇంకా మిగతావి చూసుకుంటాడు. దెన్ ఈరోజు డిన్నర్కి ఇంకా బజ్జీలు వేస్తున్నాను. ఎన్ని రోజులు అయిపోయిందో మిర్చి బజ్జీ తిని. ఇంకా మాకు ఇక్కడ ఈ బజ్జీ మిర్చి దొరకలేదని చెప్పాను కదా, అందుకు చాలా రోజులు అయింది చేయక. సో నాకైతే మొన్న రామ్ ఇవి బజ్జీ మిర్చి మొన్న డెన్వర్లో హెచ్మార్ట్లో తీసుకొచ్చాడు. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు చేసుకోవాలనిపిస్తుంది. ఇంకా అందుకే ఈరోజు ఎలాగనో పప్పు చేశాను పొద్దున లంచ్కి. సో సొరకాయ పప్పు చేశాను. ఇంకా దాంట్లోకి నంచుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పి ఇంకా ఈ మిర్చి బజ్జీ అయితే వేసాను. మిర్చి బజ్జీ అంటే నచ్చని వాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉంటారు. నాకైతే చాలా ఇష్టం. ఇంకా వాడు ఈ మిర్చి బజ్జీ తినడం అనమాట, అందుకు వానికి కొంచెం ఆనియన్ పకోడీ లాగా వేసాను. ఇంకా ఇది ఈరోజు మా డిన్నర్. తినేసిన తర్వాత యాజ్ యూజువల్ ఇంకా సామాన్లు కిచెన్ అంతా క్లీన్ చేశాను. తర్వాత నేను ఆ రోజు ఒక వీడియో అప్లోడ్ చేశాను, దానికి సంబంధించిన థంబ్నెయిల్ పని అది చూసుకున్నాను. ఇంకా వీళ్ళిద్దరు ఇక్కడ ఎవ్రీడే కొంతసేపు చేసి ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత చిద్వి కొంతసేపు బుక్ చదివి పడుకుంటాడు. సో ఇదండి ఇవాళ నా ఈవినింగ్ టు నైట్ బ్లాగ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.